మన బూజునూరు గ్రామంలో తమ్ముడు హరిప్రసాద్ చేపట్టిన రాజగృహ నిర్మాణం, ఆ గృహతో పాటు ఊరిని డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో, మంచి ఆలోచనతో తమ్ముడు ముందుకొచ్చి చేయాలి. మన మూలాలను, మన పూర్వీకులను స్మరిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ ఆచరణలను కూడా ఈరోజు అంటే రీతిలో తమ్ముడు కష్టపడి చదువుకొని నవోదయ స్టూడెంట్ యుఎస్ఏ వెళ్ళొచ్చాడు. ఆల్రెడీ ఊరిని డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఊరికి రావడం జరిగింది. దానికోసమే ఈ గృహం నిర్మాణం చేస్తున్నాడు. ఇది చదువుకున్న పిల్లలకు ఒక హబ్గా మార్చాలనేది తమ్ముని ఆలోచన. దాంతోపాటు టెక్నీషియన్స్ పిల్లలు చదువుకు దోహదపడే ఏదైతే ఉందో అవసరాలను తమ్ముడు తీర్చాలనే ఆ కోరికతో కార్యక్రమాలు చేపడుతున్నాడు. అది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాణం రోజున తమ్ముడు ఒక 12 సైకిళ్ళు, అంటే సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి, నెలకొకటి చొప్పున 12 మంది పిల్లలను సెలెక్ట్ చేసుకొని 12 మంది పిల్లలకు సైకిల్ పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. దానికి నిజంగా తమ్ముని అభినందిస్తున్నాము. మనమందరం అభినందించాలి. ఈసారి చంద్రయ్య సార్ చెప్పినట్టుగా తమ్ముడు ఏ కార్యక్రమం చేసినా, ఏ ఆలోచన చేసినా మనమందరం ఐక్యతగా కలిసిమెలిసి ఒక సంఘటితంగా తమ్మునికి తోడుండి ముందు నడిపించి మన వంతు మన సహాయకారులు అందించాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవగ్గో. అందుకో ఉన్నట్టి చుక్కలు గురవంగా. మీరు వాడండి, మేము కోరస్ ఇస్తాం. 2 times 3 times. బాబా అంబేద్కర్ మన భారత భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటేమో, అయ్యా మీరే లేకుంటే మేమెట్లా బ్రతుకుచుంటేమో. బాబా అంబేద్కర్ అడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటేమో, మీరే లేకుంటే మేమెట్లా బ్రతుకుచుంటేమో. మీ భీమాయి కడుపున మీరు పుట్టకపోయుంటే, నీ తండ్రి రామిజీ నిన్ను బడితే, భీంబాయి కడుపుల మీరు పుట్టకపోయుంటే, నీ తండ్రి రామిజీ నిన్ను బడికి పంపకుంటే, బడి నిన్ను